ఏపీ వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లేకపోతే ఒక యూట్యూబ్ వెంకటరెడ్డిను, లేకపోతే ఎంతసేపు ఇగో ఈరోజు ఇలా మాట్లాడారని వాళ్ళు చుట్టూ తిరగడము, ఈ శాంతి భద్రతల పరిరక్షణ అంటే ఇది. అంతేగాని పాపం బాలికలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మనిషికున్న అలసత్వాన్ని, లేకపోతే వాళ్ళకున్న వీక్నెస్ని క్యాష్ చేసుకుని కొన్ని సంస్థలు వచ్చి దురాగతం చేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్లాది కోట్లు దోచుకుంటున్న పరిస్థితి. వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఎంతసేపు ఈ రావణుడు, లేకపోతే ఈ యూట్యూబర్ రెడ్డి, లేకపోతే ఎలయ్య పొలయ్య, ఈ కార్యక్రమాలు దీని మీద ఏంటి ప్రభుత్వం? ఒక పక్క వచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చి విశ్వరాలు వచ్చి ఇబ్బంది పడుతుంటే, ఒక పక్క వచ్చి రైతులు వచ్చి పండిన గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతుంటే, మనం ఇప్పటి వరకు మామిడి పండుతో పాటు ఇవాళ టమాటా గిట్టుబాటు ధర లేక, ఒక పక్క పొగాకు, ఒక పక్క జొన్నలు, ఒక పక్క మామిడి పండు, ఏ పంటకి గిట్టుబాటు ధర లేకుండా రైతులు బాధపడుతుంటే, ఇగో తొలకలు స్టార్ట్ అయిపోయింది, వర్షాలు పడుతున్నాయి, యూరియా దాని మీద ఎరువులు వేసుకుందామంటే యూరియా దొరకలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంటే అవి చూడట్లేదు. ఎంతసేపు నీటిని నాకు హోంమంత్రి ఇస్తే ఈ సంగతి చేస్తాను ఒకరంటే, హోంమంత్రి గారు వచ్చి వారు వచ్చి రాష్ట్రంలో హోంమంత్రి వారి పనులు వాళ్ళు చూసుకుంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పోర్టుపోలి అయితే, ఆయన వచ్చి నెమ్మదినట్టు గాలి కబుర్లు చెప్తూ రాష్ట్రం అంతా ఆయన తిరుగుతుంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏవైతే శంకుస్థాపన చేసి ఏవైతే కార్యక్రమాలతో మళ్ళీ తిరిగాడికి మళ్ళీ శంకుస్థాపన చేస్తూ భూమి పూజ చేస్తూ కార్యక్రమాలు జరుగుతున్నారు తప్ప వాస్తవ విషయాలు ఏమి జనానికి ప్రజలకి ఏం లేవు. ఎంతసేపు రెండు సంవత్సరాలు దాటింది ఈ రాష్ట్రంలో. కన్స్ట్రక్టివ్గా ఇగో రాష్ట్రంలో ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తామని చెప్పానండి. లే, ఎంతసేపు నేను నిన్న కూడా శంకుస్థాపన చేసామంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చేసి ఆ కార్యక్రమానికి అనుమతి తెచ్చి చేస్తే ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఒత్తిడి తాక, వాళ్ళకి బేరాలు కుదరక, వాళ్ళకి సెటిల్మెంట్లు అవ్వక, మళ్ళీ నన్ను వచ్చి దానికి మళ్ళీ భూమి పూజ, మళ్ళీ పనులు ప్రారంభం, దానికి ఇంకో కొత్త పేరు. ఏం చేశారు? అక్కడికి వెళ్ళిపోయిన పారిశ్రామిక మాట్లాడతారంటే అక్కడ లేదు, ఎంతసేపు మైదానం లేదు, ఎంతసేపు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే ఆ పార్టీలో నాయకుల మీద, వాళ్ళ మీద వ్యక్తిగత దోషంలు ఆరోపణలు తప్ప అసలు ఆ విషయమే లేదు.
విషయమైన సుమారు ఈ 2 సంవత్సరాల్లోనూ 3 లక్షల కోట్ల పైనే అప్పు తీసుకొచ్చారు. ఏం చేస్తారంటే ఏం చేయలే. పోయి కొత్త స్కీమ్ ఏదైనా ఇచ్చారంటే ఒక కొత్త స్కీమ్ లేదు. ఏది ఇచ్చిన పెన్షన్ వచ్చి 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేశారు తప్ప 3 సిలిండర్లు ఇస్తున్నారు. ఇది 1.6 ఇచ్చారు. ఇచ్చారు అవి కూడా పూర్తిగా ఇవ్వలే. సున్నా వడ్డీని తీస్తారు. మా మహిళలకు ఇచ్చే సున్నా వడ్డీని అడిగెక్కించారు. బస్సు ఎక్కమ్మా అని చెప్పని బస్సు ఎక్కించారు. అది ఎక్కడికి? ఎక్స్ప్రెస్ కాదు, లోకల్కి, లోకల్ బస్సు ఎక్కించారు. దాన్ని పచ్చనిగా సున్నా వడ్డీ ఇచ్చిన సున్నా వడ్డీని తీశారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఇచ్చే సున్నా వడ్డీని. స్కూల్స్లో చూస్తే అప్పుడు చేసిన నాడు నేడు స్కూల్స్ని ఎంత అందంగా తయారీ, ఎంత బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతున్న తరుణంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఆపేశారు. అక్కడే వేసిన మొక్కలు అక్కడే ఉన్నాయి. 2 సంవత్సరాలు బట్టి ఎక్కడే ఏ స్కూల్ పని అవ్వట్లేదు. చెట్టు కింద చదువుతున్న వాళ్ళు చెట్టు కిందనే ఉన్నారు. ఇంకా అవుతున్నాయి. మొన్న ఇప్పుడు చూశాను, ఈ కేంద్ర మంత్రిను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చి స్కూల్స్కి వచ్చి వెళ్ళి ఈ డిజిటల్ విధానం ఈ కార్యక్రమం ఎప్పుడు చూడలేదు, బ్రహ్మాండంగా నవ్విపోతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ ఉండబట్టే, మా ప్రభుత్వానికి వచ్చి ఆలోచన ఉండబట్టే, పిఎం కుసుమ్ ద్వారా ఇచ్చిన కార్యక్రమే కాకుండా నాడు నేడు కార్యక్రమంలో ప్రతి స్కూల్లోనూ ఆ ప్యానల్స్ని పెట్టి ఆ విధానాన్ని పెట్టి ఆ పిల్లలకు వచ్చి చదివిపించాం. ట్యాబ్లు కూడా ఇచ్చాం. లేదు ఇప్పుడు వచ్చి ఇస్తున్న ఆ కిట్లే ఇవ్వలేదు, స్కూల్ కిట్లే. మరి ఏంటిది? మొన్న మా నాయకుడు వచ్చి మా అధ్యక్షులు మన ప్రెస్ మీట్ పెట్టి అమరావతిలో అవినీతి జరుగుతుంది, మామూలుగానే మా విధానం అని చెప్పాడు. అది నిజం. ఎందుకు చెప్పారు? రాజధాని అంటే హైదరాబాదు, ఉమ్మడి రాష్ట్రానికి ఉండేది. ఇప్పుడు కూడా తెలంగాణకి రాజధాని అంటే హైదరాబాద్ అంతా ఒక